బంగ్లా అంటే ఏదో బూత్ బంగ్లాలా ఉంటుంది అనుకున్నాను. చాలా పెద్ద బంగ్లానే. ఇదే నా ఫ్రెండ్ బంగ్లా. అవునండి, ఈ బంగ్లా ఈయనది కాదు, ఆయనది. ఆ విషయం మేము అడగలేదే. అంటే అది సైలెన్స్ సైలెన్స్, మిలియనీర్ మిత్ర గారు వస్తున్నారు. హాయ్. ఉన్నాడంటవా? లేస్తే ఉన్నట్టు. ఏమైంది? ఓ రేంజ్ లో దిగుదాం అనుకున్నాను బాబు. ఈ రేంజ్ లో పడ్డావు. ఓవర్ యాక్షన్ ఆపి నీ రేంజ్ లో ఉండు. లాగండి సార్. ఏం లేదండి, ఇంట్లో తడిగుడ్డేశారు, సార్ దాని మీద లెగ్గేశారు. ఈయనే మిలియనీర్ మిత్ర. మిత్ర. ఈయన పేరు నాగినేడు, మా వేంకడు. వెల్కమ్ వెల్కమ్, ఐఎమ్ దిస్ హౌస్ ఓనర్. అన్నా ఇంటికి సున్నాలేసేవాడులో ఉన్నాడు. ఈడు ఓనర్ ఏంటన్నా? ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాడిని అయ్యా. ఈ సోంబేర్ మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదనలేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సో షీఈ్ మై వైఫ్. దండాలండి. ఈ బ్యూటిఫుల్ లేడీ ఇది బ్యూటిఫుల్ ఏంటర్ బాబు. నా కూతురు. నమస్కారం అయ్యా. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. దండాల ఇలా స్లాంగ్ ఏంటి రాంగా ఉంది? వాళ్ళు ఈస్ట్ గోదావరండి, సో స్లాంగ్ అది. కృష్ణ చెప్పు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాం, తర్వాత చెప్దాలే. పర్వాలేదు చెప్పు. ఏంటి నాన్న భయపడుతున్నావు? చెప్పరా. ఏం లేదండి, మీరు పెద్ద కోటీశ్వరులు కదా. ఎస్ ఐ యామ్ మిలియనీర్ మిత్ర. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట. తెలమను. సార్, ఈ దేశంలో 2 రోజులకు ఒకసారి తినే పేదవాళ్ళు, చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు. మొదలు పెట్టింది బావా. పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు, చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు, నెలంతా పాచి పని చేసినా 1000 రూపాయల జీతం కూడా అందని పనోళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఏంటి? అవును, ఆ కష్టాలేంటో మాకు తెలుసు. వాళ్ళ కన్నిటి జీవితాలు మాకు తెలుసు. ఎలా తెలుసు మీకు? మీరంతా కోటీశ్వరులు కదా. ఐ యామ్ మిలియనీర్ మిత్ర. అందుకే సార్, మీరు ఓ 10 కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది. 10 కోట్లు ఏంటి, 20 కోట్లు తీసుకోండి. రే పెంటిగా, ఆ చెక్ బుక్ ఇలా పట్టరా. చెక్ బుక్ అంటే ఏంటి మిత్ర? అదేరా, నెల నెల డబ్బులు రాసి మీకు జీతాలు ఇస్తుంటానే, అదేంటి పట్టరా. సాలరీ ఓ అదా. రే చెవుడు, చెక్ బుక్. చెక్ బుక్ సారీ సార్. సార్, అమౌంట్ రాయలేదు. నువ్వే రాసుకో. పోనీ సంతకం. అలాంటి చిల్లర పనులు మా వాడు చేస్తాడు. ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా. ఆయన పెడితే మొత్తానికి చెల్లదు. చెల్లదా? సత్య, ముందు చెక్ ఇచ్చారు కదా, ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేను సంతకం పెట్టిస్తాను. ఇల్లు చూద్దాం పదండి. రండి. ఏ వదలు, నువ్వే షూ. రా, ఎక్కడికి? చెప్తాను పద. ఏంటిది? ఇదేంటో తెలీదా? రొమాన్స్. రొమాన్స్ అంటే? రొమాన్స్ అంటే తెలీదా? పోనీ నేను నేర్పించిన. పాచి పని చేయడం, వ్యాపారం చేయడం కన్నా చాలా కష్టం. వీడు చూడు, గురక పెట్టి నిద్రపోతున్నాడు. ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఈ తన్నడాలు కొట్టడాలు అయితే మేము క్యారెక్టర్లు చెయ్యాలి. పోన్లేండి డాడీ, వదిలేండి. అందరు క్యారెక్టర్లకు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ప్లీజ్ డాడీ, ప్లీజ్. గుడ్. ఈ ఫోన్ ఒకటి. హలో, ఎవరు? అయిపోయి ఈడు రొటీన్ గానే ఉంటాడు గానీ డిఫరెంట్ అని ఫీలింగ్ ఎక్కువ వీడికి. ఎలాగైనా శ్రీకృష్ణ అల్లుని చేసేసుకుని ఆస్తి మొత్తం జుర్రేద్దామని ఇడు ఎదవప్పలేను. నేనురా మేలిం బంగారాన్ని 24 క్యారెట్స్. మాకు అవసరం లేదు, పెట్టేయ్. అదేంట్రా, మేలిం బంగారం అంటే అర్థం కాలేదు కదూ. బంగారం మావేనరా. ఓ, అమెరికా బంగారమా? ఎలా ఉన్నా మామయ్య? ఎలా ఉన్నావుని కాదు, ఎక్కడున్నావు అడుగు. ఎక్కడుంటావు? హైదరాబాద్ లో బుద్ధ విగ్రహం పక్కన నేను, అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కన నువ్వు ఉంటావు. అక్కడే నువ్వు కప్పులో కాలేసావు. మీ ఇంటి ముందు ఉన్నాను రా.
అదేంటి సడన్ గా వచ్చావు? సునామీలు, భూకంపాలు, లైలాలు చెప్పిరావు, సడన్ గానే వస్తాయి. మిమ్మల్ని థ్రిల్ చేయడానికి వచ్చా. డాడీ, బంగారం మావి ఇండియా వచ్చాడు. దేనికి? మనల్ని థ్రిల్ చేయడానికంట. తొక్కలు థ్రిల్. ఈ థ్రిల్ సరిపోదా మనకి? కమాన్ బావా. బావా, బిజినెస్ పని మీద ఇండియా వచ్చాను బావా. నీ చేతులతో ఆశీర్వదిస్తే లాభాలు తెగొచ్చేస్తాయి బావా. ఆశీర్వదించు బావా, ఆశీర్వదించు బావా. ఆహాహా, ఎంత చల్లని చెయ్యి బా. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, నువ్వు నన్ను ఆశీర్వదించడం ఏంట్రా? ఏం డ్రైవర్ నెట్ ఆనర్ ఆఫ్ దిస్ హౌస్. ఓనర్ ఆఫ్ దిస్ హౌసా? నువ్వు బావా బా. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు. అన్నయ్య గారు, కోట్లు గడించిన మీ చేతుల్లో మడిగుడ్డ. అది మడిగుడ్డ కాదు అత్తయ్య, తడిగుడ్డ. ఏదో గుడ్లేవయ్యా. అసలు మీరు ఈ పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు. అది, మాట్లాడరని చెప్పండి. మాట్లాడండి రా, చెప్పండి. అది రాత్రి మా నాన్నగారు ప్యాక్ ఆడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. ఒక రాత్రి ప్యాకెట్ ఆడి వేల కోట్లు పోగొట్టుకున్నారా? పైగా ఈ జోకర్ గాడితో ఏం చేస్తాం బావా, పేకాట్లో జోకర్ వాడికి పడింది, పిడి నాకు పడింది. ఒక్క నాకు పడింది. ఆయన ఆడాడు ఓకే, మీరందరూ ఏం చేస్తున్నారా? మీ అందరూ ఆడారు. అందరూ కలిసి ఆడారా? అందరూ కలిసి ఆడటానికి ఇదేమన్నా హోలీ పండుగ ఏంట్రా? ప్యాకాట్రా. ముక్క పడకపోతే జీవితం తిరగబడుద్దిరా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కడుపు అవుతుంది. కడుపు అవుతుంది కాదే, తరుకుపోతుంది అనాలి. తాడు పెరిగినట్టు పెరిగావు, బ్రెయిన్ పెరగలేదే బావా. జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ బావా. మరీ ఇంత డౌన్ అవుతారు అనుకోలేదు. ఓకే ఓకే ఓకే, ఇది ఈ 1000 రూపాయలు తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇచ్చాడు కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. ప్యాకాట అసలు ఆడద్దు. ఆడిన ఈ జఫా గడితే అసలు ఆడద్దు. డాడీ, బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఓకే ఫిక్స్ అమ్మా, వాడితో నువ్వు ఫిక్స్ అయిపో. మనందరం బయట కూర్చుని కాయ రాజాకాయ అని ప్యాకెట్ ఆడుకోవాలి. పదా, ఫిక్స్ అయిపోయినట్టేనంట. నువ్వు పదవి. ఓహో, ఐఎమ్ సారీ సారీ. దుర్మార్గుడు, డబ్బు పోయిందనేసరికి ఎలా మారిపోయాడో చూసారా? ఓనిలే, ఈ వేషం వల్ల మనుషుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఏంటి బావగారు, ఇంకా వ్యాపారాలకు బయలుదేరలేదా? బయలుదేరుతున్నాం బావగారు. పదండి పదరా. నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, పదరా. అన్ని రాళ్ళు అవసరం అంటావా? క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయాను రా. బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, తగ్గించకపోతే మ్యాటర్ కట్ చేస్తా. ఉంటాను అంకుల్. పదండి పదండి పదండి. బావగారు ముఠా మొత్తం వ్యాపారాలకు బయలుదేరింది. మనం కూడా వెళ్ళి వాళ్ళ వ్యాపారాల మీద నిఘా వేద్దాం. ముందు బావగారు ఎన్ని గెల్లు అమ్ముతున్నారో చూద్దాం పద. సెక్యూరిటీ బైక్ పట్టుకో. అలాగే సార్. హే వేస్ డాడ్. ఫాలో డాడీ, దిస్ గ్రాఫ్ డాడీ, ఇన్ అవర్ మీరు ఇంటర్నెట్. అర్జెంట్ గా నాతో బయటికి రావాలి. ఇక్కడికే? మీ అరటిపల్లి బిజినెస్ మీద నిఘా వేయడానికి హెడ్ మాస్టర్ అంకుల్ బయలుదేరాడు. మీరు గంట సేపు మార్కెట్కి వచ్చి అరటిపల్లి అమ్మితే ఈ గండం గడిచిపోతుంది. నేను రాను. ప్లీజ్ నాన్న, మీరు రాకపోతే ఈ పెళ్లి జరగదు. మీ కాలు పెట్టుకుంటాను ప్లీజ్ నాన్న, నా కోసం. ఓకే సరే సరే. ఓకే లేడీస్ అండ్ జెంటల్మెన్, ఐఎమ్ గోయింగ్ అవుట్. బనానా ఇంటర్నేషనల్ మార్కెట్ అట్ ఎర్రగడ్డ నియర్ మెంటల్ హాస్పిటల్. నాన్న అటు కాదు, ఇటు. డాడీ, మీరు కార్లోనే ఉండండి, నేను బండి సెట్ చేస్తాను. ఓకే. కర్పూరాలమ్మా డజన్ 25 రండి. 25 రూపాయలు. అరటిపల్లితో పాటు ఈ బండి మొత్తం ఎంత కమ్ముతావు? 5000 కొంటావా? డజన్ 25 కర్పూరా. ఇదిగో 10,000. గంట తర్వాత వచ్చి నీ బండి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో డాడీ, రావచ్చు. ఓకే. నేనెవరో తెలుసా? ఎవరైతే నాకేంటి, చూస్తే అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. రండి డాడీ రండి. వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదు డాడీ. వచ్చిన రాకపోయినా 1 గంట తర్వాత వెళ్ళిపోతాను. భోజనం చేయకుండా తీసుకొచ్చావు, ఆకలిస్తుంది. పిజ్జా తెమ్మంటారా? ఇక్కడ అసలు అక్కడ లేదు. పోనీ అరటిపల్లి తింటారా? సరే, వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు, మీరు అమ్మటం మొదలు పెట్టండి. కస్టమర్స్ రాకుండా ఎలా అమ్మాలి? కస్టమర్స్ రారు డాడీ, మనమే పిలవాలి. పిలవండి. అరటిపళ్ళు 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 అరటిపళ్ళు. డాడీ, ఇంత స్టైల్గా పిలిస్తే ఏ కస్టమర్ రాడు. ఇప్పుడు చూడండి, అరటిపళ్ళు అరటిపళ్ళు రండి బాబు రండి, పచ్చని పచ్చని పళ్ళు, పచ్చని పళ్ళు, ఇలా పిలవాలి.
నీ తొక్కలో ప్రేమ సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, నేను అలా అరవను. ప్లీజ్ డాడీ ఈ ఒక్కసారికి నా కోసం ప్లీజ్. డజనంతా ఏంటి మా బాసలో ఉన్నాడు? చచ్చా మా బాస ఉన్నాడు. ఇతరం నువ్వేంటి మా బాస కొడుకులా ఉన్నావు? మీది మరీ పేద బ్రెయిన్ అండి. అంటే నేను మా బాసేనా? మరేంటి గెటప్? గెటప్ కాదు సెటప్. వాయ్ ఏయ్ మై, నేను బనానా బిజినెస్ చేయబోతున్నాను. ది నెట్ ప్రాక్టీస్. సూపర్ బిజినెస్ మ్యాన్ సార్ మీరు. డజన్ అంతా 200 రూపీస్ ఓన్లీ. 200 రూపీస్ ఓన్లీనా? బనానా బిజినెస్ లో మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. అంతంత రేటు పెడితే బిజినెస్ మొత్తం బొక్కైపోతుంది సార్. నేను అరటిపళ్ళ బిజినెస్ పెడితే 200 రూపీస్కి అమ్ముతాను. కొనవా? పక్కన 20 రూపీస్కి అమ్ముతున్నారు. అయితే అక్కడికి వెళ్ళు వెళ్ళు. అది కాదు సార్ నేను చెప్పేది కొంచెం. కట్టొద్దు సార్ కట్టొద్దు. నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇస్తాను సార్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టు నీ కోపం చూసి నేను ఆ రోజే అనుకున్నాను నువ్వు ఫుట్పాత్ అయిపోతావని. అరు బాగా అరు, లేకపోతే బేరలు రావు. అరటిపళ్ళు అరటిపళ్ళు డజన్ పాతిక డజన్ పాతిక డజన్ పాతిక డజన్ పాతిక రండి. రండి బాబు రండి. రండి బాబు రండి. కర్పూరం కేళే కర్పూరం రండి. చక్కెర వెరీ గుడ్ డాడీ. ఇలాగే అరుస్తే గంటలో ఈ బండే కాదు ఈ బండి కూడా అమ్మేస్తారు. కమ్ ఆన్ డాడీ. షట్ అప్. ఒకవైపు ఎండ ఒకవైపు ఆకలి, వాళ్ళు ఇంకా రారేంటి? డాడీ వాళ్ళు వచ్చేసారు. అరవండి అరవండి. అరటిపళ్ళు అరటిపళ్ళు రండి బాబు రండి. రండి బాబు రండి. పచ్చ పచ్చ అరటిపళ్ళు, పచ్చ పిచ్చి పిచ్చి అరటిపళ్ళు. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి, డబ్బులు రేపు ఇవ్వండి. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి. డజన్ పాతిగా డజన్ పాతిగా. రండి బాబు రండి. ఏమో అనుకున్నాను, బావగారు బిజినెస్ లో పులే. రండి బాబు డజన్ పాతికే రండి. బాబు ఆకలి వేస్తుంది, 2 అరటిపళ్ళు ఇవ్వండి. ఎల్లవా బేర లేకుండా మేము పెడుతుండే మధ్యలో నువ్వేంటి ఎలా? డజన్ పాతిక డజన్. ఆకలి వేస్తుంది, 2 అరటిపళ్ళు ఇవ్వు బాబు. దానం లేదు తొక్కలేదు, పో అవతలకి. బాబు మా ముసలిది ఆకలితో చచ్చిపోయేట్టుగా ఉంది, ఒక్క అరటిపండు ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది బాబు. ఆకలా? ఇదిగో తీసుకో. అదేంటి నీకొద్దా? దానికి ఒంట్లో బాగోలేదయ్యా. సరే ఇదిగో ఇద్దరు తినండి, తీసుకో తినండి. చాలు బాబు చాలు. ఏంటి పెద్ద ఇది? లే లే లే. ఏ కృష్ణ డబ్బులు ఇవ్వు. ఇదిగో ఈ డబ్బులు ఉంచు, మీ ఆవిడ్ని హాస్పిటల్లో చూపించు. నీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా విజిటింగ్ అడ్రస్ ఇవ్వు. నీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఈ అడ్రస్కి రా, నేను సాయం చేస్తాను. మా ఆకలి తీర్చడానికి నిన్న ఆ దేవుడే పంపినాడు. నీ చేతులు ఎప్పుడు ఇట్టాగే దానం చేయాలి. నీకు ఆ దేవుడు ఎన్నో సిరి సంపదలు ఇవ్వాలి. చూసావా అన్నయ్య, బేరాలు లేవు కానీ దానాలు ఎక్కువగా ఉన్నాయి. అరటిపళ్ళు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, విజిటింగ్ కార్డు ఇచ్చాడు. రేపు బండి కూడా అమ్మేస్తాడు. అయినా అరటిపళ్ళు అమ్ముకునేవాడికి విజిటింగ్ కార్డు అవసరం అంటావా? నాకు అవేమీ కనపడలేదురా. మరి అతనిలో మంచితనం కనపడింది. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్దామా? డాడీ వెళ్దాం. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఆకలి కడుపుకి తెలుస్తుందంటారు, కానీ ఈరోజు నా కళ్ళకి తెలిసింది. పుట్టినప్పటి నుంచి నాకు ఆకలి బాధ తెలియదు, కానీ ఈరోజు ఆకలి విలువేంటో తెలిసింది. 10 కోట్లని 100 కోట్లు చేయడంలో ఉన్న ఆనందం కన్నా ఒకరికి సహాయం చేయడంలో ఆనందం ఎక్కువ ఉందని తెలిసింది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంవత్సర ఆదాయంలో 30% పేదలకు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగే మన సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ అపార్ట్మెంట్స్ ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువుకి అయ్యే ఖర్చు, వాళ్ళ కుటుంబాలకి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం మన కంపెనీయే భరిస్తుంది. థ్యాంక్ యూ.